హాయ్ ఫ్రెండ్స్, ఆషాఢం వచ్చేసింది కదా. మరి మీరందరూ గోరింటాకు పెట్టుకున్నారా? ఆషాఢం వచ్చిందంటే చాలు ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవాల్సిందే. ఏంటో ఎప్పుడూ గోరింటాకు పెట్టుకోవాలి అని అనిపించదు, కానీ ఆషాఢం వచ్చిందంటే చాలు ఫస్ట్ గోరింటాకే గుర్తుకు వస్తుంది. ఆషాఢంలో అసలు ఎందుకు గోరింటాకు పెట్టుకోవాలి? మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నాకు తెలిసింది చెప్తాను. వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి మన చేతుల్లో కాపాడడానికి గోరింటాకు ఒక సహజమైన మందులా పనిచేస్తుంది. సంబర్ని దాటుకొని వర్షాకాలంలోకి వచ్చేసాం. వాతావరణం మారడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత మారుతుంది. గోరింటాకు ఒంట్లోని వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. దీనివల్ల వాతావరణ మార్పుల వల్ల వచ్చే జ్వరాలు, జలుబులు వంటివి రాకుండా ఉంటాయి. గోరింటాకు అనగానే నాకు నా చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన గుర్తుకు వస్తుంది. సండే వచ్చిందంటే చాలు నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి గోరింటాకు కోసుకొచ్చేవాళ్ళం. మళ్ళీ ఆ గోరింటాకులోకి ఒకరింట్లో నుంచి చింతపండు, ఒకరింట్లో నుంచి మజ్జిగ తీసుకొచ్చి నూరుకొని పెట్టుకునేవాళ్ళం. ఆ గోరింటాకు ఎవరిది బాగా పండిందో అని చూసుకుంటూ తెగ సంబర పడిపోయేవాళ్ళం. మరి మీకు ఇలాంటి జ్ఞాపకాలు ఉన్నాయా? ఉంటే కామెంట్ చేయండి. గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంతగా ప్రేమించే భర్త వస్తాడంట. నిజమేనా? కామెంట్ చేయండి.